ఇంకా రాలేదేమిటి? కమాన్ డార్లింగ్స్, ఇదే మన స్వర్గం. ఏమిటి బావా, ఏమిటి లేటు? సారీ బ్రదర్ అన్న, 2 గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కొట్టి చస్తున్నాడు బావా. ఒంటరితనం ఇంకా ఎందుకు? జంటరితనాన్ని హ్యాపీగా తుంటరిగా అనిపించేసాయి. అలాగే. ఈ వీటిని తీసుకుని నేను ఆ రూమ్ లోకి వెళ్తాను. ఈ స్వీట్ నువ్వేం చేయి. అలాగే బావా. See you, best of luck. Come on, darling. Come. అమ్మో, పోలీస్ రైడ్. వస్తున్నా, అలా గింజుకోకు. హలో, నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ రంగాచారిని మాట్లాడుతున్నానండి. ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా? వారితో ఏం పనండి? వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడిని గనక ఓ వార్త వారికి తెలియచేయాలని. ఆహా, ఆయన జపంలో ఉన్నారండి. ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను. అలాగే అలాగే చెప్తాను అలాగే. రాంపండు, ఇందా కాపీ. అట్ట ఉన్నావేంటయ్యా? ఏమైంది? అది జరగకూడదు జరిగిపోయింది సుబ్బులు. ఈ విషయం తెలిస్తే పెద్దయ్య గారు ఎంత కుమిలిపోతారో. అసలు ఏం జరిగింది? అది కృష్ణబాబు గారిని గోపాలం గారిని పోలీసులు పట్టుకుపోయారు. పేపర్ రాంపండు, కృష్ణ గోపాలం బాబుల బొమ్మలు పేపర్లో పడ్డే చూడు. ఏం రాశారు? వీళ్ళిద్దరిని పోలీసులు పట్టుకున్నారని రాశారు. ఈ పేపర్ అమ్మగారు పెద్దయ్య గారు చూస్తే బాధపడతారు. ఎడం తీసుకెళ్ళి రాసి పేపర్ వచ్చిందా? ఇలా ఇవ్వు, ఇటు ఇవ్వవే, పట్టుకో. ఏమండి, 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 తెల్లారిండా మందు మొదలెట్టడానికి? ఇప్పుడా మొదలు పెట్టింది. ఇది 3వ రౌండ్. అబ్బా, ఒకసారి పేపర్ చూడండి. నేను చూడండి, అందులో సమస్యలు ఉంటాయి. అవంటే నాకు భయం. వాటిని మర్చిపోవడానికే కదా ఇది మొదలు పెట్టింది. అబ్బా, మీరు ఆ తాగుడాక ఒకసారి పేపర్ చూడండి. అబ్బాయి అల్లుడు మన ఇంటి గౌరవ మర్యాదలు ఎలా బజారు పాలు చేశారో చూడండి. గౌరవ మర్యాదలనేవి ప్రోనోటు మీద సంతకం పెట్టక ముందు మనకుండే ఆస్తిపాస్తులే. అప్పుల పాలైన తర్వాత గౌరవం పెట్టి మర్యాద. అది కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఈ కుటుంబ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దు. నువ్వు కొంచెం పుచ్చుకో. కర్మ. నువ్వు మా వాడితో అన్న మాటలన్నీ నా చెవిని పడ్డాయమ్మా. ఏది ఆ పేపర్ ఇటు? వద్దు మావయ్య గారు, ఈ పేపర్ మీరు చూడొద్దు. అసలే మీ ఆరోగ్యం. ఇంత చిన్న విషయానికి ఈ గుండె ఆగిపోదమ్మా. ఈ కొంపలో జరగబోయే ఎన్ని అనర్థాలను చూసి బాధపడాలని నా నుదుట రాశాడో ఆ విధాత. గోపాలం, కృష్ణ, గోపాలం. ఆయన ఇంకా లేవలేదు తాతయ్య. లేవకపోతే లేపి తీసుకురా త్వరగా. అలాగే తాతయ్య. ఏమిటి తాతయ్య పిలిచారా? పరువైన ఇంటివాడు మీరు చేయవలసిన పనేనా ఇది? చిచ్చి, సిగ్గు శరం మానాభిమానాలు ఉన్నవాళ్ళైతే పొడుచుకు తెచ్చుండేవాడు. మేమెందుకు చావాలి తాతగారు? తెల్లవారుజామున ఆ సబ్బెటర్ ఫోన్ చేశాడు. మేము విదేశాలు వెళ్తున్నాను, వారితో పాటు వేయాల్సిన ఫోటో పొరపాటుగా ఇక్కడ ప్రచురింపబడిందని. కావాలంటే రేపు పొద్దున పేపర్లో కరెక్ట్ చేస్తాడు. అబద్ధాలు ఆడుతున్నారని మీ ముఖాలే చెప్తున్నాయి. ఇంత నీతి తక్కువ పని చేసి ముందు వెనక చూడకుండా ఊరికే హైరాణ పడకండి. అసలే మీకు బీపీ ఎక్కువ. ఈ చలికాలంలో మీరు ఢామ్ అన్నారంటే చన్నీటి స్నానం చేయలేక మేము వస్తాం. పదరాకృష్ణ పడుకో. అలాగే బాబు, వస్తాం.
చాన్సులే లక్కీ చాన్సులే. అమ్మగారు ఇది పుచ్చుకోండి. రాజమాతకు నమస్కారాలు. చిరంజీవ సుఖీ భవ. లెమ్ము. ఇక్కడ పెట్టండి. మరి ఇదెవరికి? అవంతి రాజకుమార్ గారికి పాదరసం చిచి పళ్ళరసం తీసుకెళ్తున్నాను. ఇమ్ము ఇమ్ము. కాబోయే పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి. పాలు పళ్ల రసాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండు. ఎవరి డబ్బుతో? అమ్మగారు కళ్ళు తెరిచే నిద్రపోతున్నారా అమ్మాయి గారు? లేదు రాంపండు, నిద్రపోవడం లేదు. నా రాకుమార్ని కళ్ళారా చూసుకుంటున్నాను. కనిపించాడా? కనిపించాడు. నా కోసం పంచకళ్యాణి గుర్రం మీద ఆగమేఘాల మీద వస్తూ కనిపించాడు. అమ్మా, ఈ రోజుల్లో రాజకుమారులు లేరమ్మా. ఒకవేళ ఉన్నా వాళ్ళు రాజకుమారుల వేషం వేసుకుని గుర్రం ఎక్కి మెయిన్ రోడ్ మీదకి వస్తే పోలీసు వాళ్ళు పట్టుకెళ్లి జైల్లోనైనా పడేస్తారు, లేదా పిచ్చాసుపత్రి వాళ్ళు తీసుకెళ్లి ఆసుపత్రిలోనైనా పడేస్తారు. కలలు మానేయండి అమ్మా, కళ్ళు తెరవండి, కాళ్ళు నేల మీద కాంచండి. మీకు తగిన వాడిని, చదువుకున్న వాడిని, మంచి అందగాడిని చూసి ఎన్నుకుని పెళ్లి చేసుకోండి. లేదు రాంపండు, నా కోసం నా రాజకుమారుడు వస్తాడు. అతన్ని తప్ప నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను. నువ్వు వెళ్ళు, కాసేపు నా మన్మధుని చూసుకొని. అమ్మా, నా కోరికను మన్నించి ఒక్కసారి చెవులు మూసుకోండి. అలాగే రాంపండు. ఆగో. ఏరా, పొద్దున్నే తాతగారికి పేపర్ చూపించింది నువ్వే కదూ? మా మీద చాడీలు చెప్పి ఆయన చేత మాకు శాపనార్థాలు పెట్టిస్తావా? బాబు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. మాకు తెలుసులేవోయ్, అవతల మర్యాదస్తుడైతే మేము మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నారు, అది మాకు తెలుసు. రెస్పెక్ట్ అదర్స్ అండ్ డిమాండ్ రెస్పెక్ట్ అన్నారు బాబు. ముందు అది నువ్వు మాకేమీ ఇంగ్లీష్ నేర్పించనక్కర్లేదు. కూలి పని చేస్తూ బతికే వెధవి ఎంతలా ఉండాలో అంతలా ఉండు. మా మీద పెద్ద ఆయనకి నేను చెప్పలేదు, ఇది నిజం. అయినా ఆయనకు చూపించి మీ గురించి నిజం చెప్తే తప్పే ఉంటుంది సార్. మీరు చేస్తుంది తప్పు కదా. మీకు పెళ్ళైంది, ఇంట్లో లక్షణమైన భార్య ఉండగా ఈ చెడు తిరుగులు ఏమిటి? అది తప్పు కదా. మీరు చెడింది కాకుండా అందమైన భవిష్యత్తున్న కృష్ణబాబు గారి బతుకు నాశనం చేస్తున్నారు, అది తప్పు కదా. నోరు మీ పెద్ద ఉపన్యాసం దచ్చుతున్నావు. చాటంత మచ్చ నీ వీపును పెట్టుకుని బుట్టంత మచ్చ మా మొహాన్ని పెట్టాలని చూస్తున్నావు. నువ్వు చేస్తుంది తప్పు కదా. ఏమిటది? పెళ్లి పెటాకులు లేకుండా సుబ్బుల్ని వంటోంచి లేవ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నావు. అడుగు బాబు. నన్ను అమాయకుని చేసి నా కూతుర్ని లేపుకొచ్చి కాపురు పెట్టి నా నోట మట్టి కొట్టారండి ఈ యదవనాయాల. చెప్పరా, చెప్పు. ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. మాట పడిపోయింది. ఆడింకేం మాట్లాడతాడు బాబు. రాయే, ఇంకో మంచి సంబంధం చూశాను, మనువు చేస్తా. చెప్తా